నమస్తే, నాతోటి సృష్టికర్తలారా. మధు గురించి చెబుతాను వినండి. అతను ఒక చిన్న గ్రామం నుండి వచ్చిన 14 గేదెల కుర్రాడు. మధుకి ఎప్పుడూ వీడియోలు చేయడం అంటే చాలా ఇష్టం. అద్భుతమైన ఎడిట్లు చేయని కలలు కనేవాడు. కానీ ఒక సమస్య ఉండేది. అతని దగ్గర మంచి కెమెరాలు లేదా కంప్యూటర్లు లేవు. అసలు ఎడిటింగ్ ఎక్కడి నుండి మొదలు పెట్టాలో కూడా అతనికి తెలియదు. అప్పుడు ఒక రోజు అతని స్నేహితుడు రవి అతనికి విటా యాప్ని పరిచయం చేశాడు. ఇది ఉచితం, రవి అన్నాడు, మరియు ఇందులో మీకు కావాల్సినవన్నీ ఉన్నాయి. ఫిల్టర్లు, ట్రాన్సిషన్స్, మ్యూజిక్, టెక్స్ట్ అన్నీ ఒకే చోట్. ఉత్సాహంగా మధు వెంటనే యాప్ని డౌన్లోడ్ చేసుకున్నాడు. మొదటిసారి అతను ఒక చిన్న వీడియో తీసినప్పుడు విటా యాప్తో ఎడిట్ చేయడం ఎంత సులభమో చూసి ఆశ్చర్యపోయాడు. అతను ఫిల్టర్లు జోడించాడు, బీట్కి తగ్గట్టుగా ట్రాన్సిషన్స్ ని సెట్ చేశాడు, మరియు స్టైలిష్ స్టేటస్ ని కూడా పెట్టాడు. అతను తన సృష్టిని ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో పోస్ట్ చేసినప్పుడు లైక్లు రావడం మొదలయ్యాయి. ఆ క్షణం నుండి మధు విటా యాప్తో వీడియోలు చేస్తూనే ఉన్నాడు. తన నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటూ మరియు తన ప్రతిభను ప్రదర్శిస్తూ ఉన్నాడు. ఒక సాధారణ యాప్గా మొదలైనది మధుకి ఒక గేమ్ చేంజర్ గా మారింది. అతని కలను నెరవేర్చుకోవడానికి అతని మొదటి అడుగు.